onto the stage. Yes, సుధాకర్ గారు. ఎనర్జీ ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టాలి. సో మా ఫైనల్ డిసిడి సుధాకర్ గారు వీళ్ళది ఒక లైఫ్ స్టోరీ, సక్సెస్ స్టోరీ వెస్టీజ్లో విందాము. సుధాకర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. ఎస్, ముందుగా నన్ను ఇక్కడ నిలబడి మాట్లాడే అవకాశం ఇచ్చిన వెస్టేజ్ మేనేజ్మెంట్కి హృదయపూర్వకంగా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ఆల్ లీడర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఇక్కడ వచ్చి మాట్లాడడానికి కారణమైనటువంటి మై టీమ్మేట్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎస్, నా పేరు సుధాకర్, మాది పాలకొల్లు. నేను వెస్టేజ్కి రాకముందు ఒక ఫైనాన్స్ కంపెనీలో పనిచేయటం, 2014లో రాకపోవటం, 2 years ఏం చేయాలో తెలియక 4 నెలలు ఒక చోట ఉద్యోగం చేస్తే 2 నెలల జీతం ఇచ్చారు, 2 నెలల జీతం ఇవ్వలేదు. అక్కడ నుండి ఎలా బతకాలి, ఏం చేయాలన్న సిచ్యువేషన్లో ఆలోచిస్తున్న తరుణంలో ఓ పక్కన అప్పు 2,20,000, 2,500 ఇంటెత్తి, 3వ తారీఖు వస్తుంటే భయం. ఆ సిచ్యువేషన్లో ఒక మిత్రుడు వచ్చి వెస్టేజ్ గురించి చెబుతుంటే అర్థమయ్యేది కాదు. 39 ఏళ్ళు నాకు అప్పుడు. ఆల్రెడీ నాకు హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి, జాయింట్ పెయిన్ స్టార్ట్ అయ్యాయి. మెడిసిన్ వాడితే గ్యాస్ట్రిక్ వచ్చింది ఫ్రీగా. ఆ తర్వాత నెక్స్ట్ నీరసం మొదలైంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వెస్టేజ్ అనే పదం వింటే తిరగాలి, చెయ్యాలని ఇరిటేషన్ వచ్చేసేది. అలాంటి సిచ్యువేషన్లో ఆయన బాధ పడలేక ఒక మీటింగ్కి వెళ్ళి అటెండ్ అయ్యి, ఇంక నేను వెస్టేజ్ చేయను, మా ఇంటికి రాకు అని చెప్దామని వెళ్తే అక్కడ ఒక టెస్టిమోనియల్ విని గ్లూకోజమైన్ వాడితే జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి కదా అని చెప్పి, సరే నేను గ్లూకోజమైన్ వాడతానని చెప్పి గ్లూకోజమైన్తో స్టార్ట్ అయిన జర్నీ మెల్లిమెల్లిగా ఈ బిజినెస్ని ఆకర్షించింది. 2.5 నెలల తర్వాత నా స్ట్రెంత్ పెరగటం, 10-15 ఏళ్ళు వెనక్కి వెళ్ళటం, నా స్ట్రెంత్ పరంగా ఇందులో ఏదో దమ్ము ఉంది, ఒకసారి బిజినెస్ ప్లాన్ తెలుసుకుంటే తప్పేంటని చెప్పి డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి బిజినెస్ ప్లాన్ తెలుసుకుంటే అప్పుడే ₹1,00,000 తీసుకున్న సాహు సార్ నా ఎదురుగుండా కనపడటం. 6 నెలల నుంచి నేను ఎంత తప్పు చేశానో తెలుసుకుని అసలు ఈ బిజినెస్ 2 సంవత్సరాల క్రితం ఎందుకు నాకు తారసపడలేదా అనేలాగా పశ్చాత్తాపడుతూ ఈ బిజినెస్ను సీరియస్గా 2016లో నేను స్టార్ట్ చేశాను. అంచెంచెలుగా ఈ బిజినెస్ను 6 months కంటిన్యూగా మీటింగ్స్కి వచ్చేసరికి నాకు అర్థమైంది ఏంటంటే, అప్పటి వరకు ఏదైనా ఉద్యోగం చేసి జీతం 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 అనుకునే నాకు వెస్టేజ్ను కూడా 20-25 వస్తే కుటుంబాన్ని గడిపేయచ్చని స్టార్ట్ చేశాను. ఈ 6 నెలల్లో నాకు ఏమర్థమైందంటే, స్టార్టింగ్ 6 నెలల్లో జీతం కోసం పని చేయకూడదు, పని చేస్తే ఒక మనిషి జీవితం కోసం పని చేయాలని నాకు అర్థమైంది మీటింగ్స్కి రావడం వల్ల. అప్పుడు పట్టుకుని ఈ బిజినెస్లో
25,000, 20,000, 30,000, 40,000 లేవు. ఉంటే మహా 1,00,000, 2 లక్షలు, 3 లక్షలే తప్ప ఆలోచన పెద్ద చేయలే తప్ప చిన్నగా ఉంటే కనుక ఇక్కడ మనం సెట్ కాము అని డిసైడ్ అయిపోయి సీరియస్గా తీసుకుని ఇంట్లో వాళ్ళు వద్దంటున్నా, భార్య వద్దంటున్నా, అమ్మ వద్దంటున్నా, నాన్న వద్దంటున్నా, వ్యాపారం చేయమంటున్నా, బయట ట్రెడిషనల్ బిజినెస్ చేయమంటున్నా అసలు పట్టించుకోకుండా నా జోలికి రాకండి, నేను నెలకి 2-3 లక్షలు సంపాదించడానికి నేను ప్రయత్నం మొదలు పెడుతున్నాను, నా జీవితం నా ఇష్టం అని చెప్పి నా ఇంట్లో వాళ్ళని కూడా ఎదిరించి బిజినెస్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి 1,10,000 వచ్చేసరికి 2019లో ఎన్నికలు వచ్చాయి. అప్పుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తుంటే అనుకున్నా నెక్స్ట్ ప్రమాణ స్వీకారానికి 5 లక్షలు తీసుకోవాలని. అయితే 4,92,000 వచ్చింది. మొన్న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తుంటే అనిపించింది 5 లక్షలు కోరుకున్నాను, 10 లక్షలు కోరుకుంటే బాగుండేదని. ఆ తప్పు అప్పుడు చేశాను కానీ ఇప్పుడు చేయాల. నెక్స్ట్ మళ్ళీ 2029లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే నాటికి నా చెక్కు 50 లక్షలు ఉండాలనే ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకుని తలపెట్టి స్టార్ట్ చేశాను. ఆల్రెడీ ఇప్పటికే మరి ₹1,00,00,000 పెట్టి స్థలంతో పాటు ఇల్లు కట్టి మరి 2వ కారు కొని టొయోటా హైరైడర్ టాప్ అండ్ మోడల్ 25 లక్షల రూపాయలు. అలాగే నేను 2 సార్లు ఫారెన్ ట్రిప్ వెళ్ళి వచ్చాను. నా పిల్లల్ని బాగా చదివించుకుంటానంటే దానికి రీజన్ ఆ రోజు నేను ఒక్క చిన్న సిఎన్టీకి అటెండ్ అవ్వటం వల్లే, ఆ గ్లూకోజమైన కనెక్ట్ అవ్వటం వల్లే, ₹1,00,000 తీసుకునే సాహు గారిని చూడటం వల్లే మరి ఇదంతా ఒక్క మీటింగ్కి అటెండ్ అవ్వటం వల్ల జరిగింది. ఆ ఒక్క మీటింగే ఈరోజు నన్ను మీ ముందు ఉంచింది. మీరు మీటింగ్కి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా నెక్స్ట్ మీరు కూడా డిఓసిడి దాకా వచ్చి స్టేజ్ మీదకి రావాలనే భగవంతుడు మనందరికీ అంత ఆశీర్వాదం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేనేజ్మెంట్కి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్, ఆల్ ది బెస్ట్. మీ సుధాకర్ డబుల్ క్రౌడ్ డాక్టర్ పాల్గొంటూ విష్ యూ వెల్త్. Thank you once again. And So thank you so much. Thank you Ajay Suri sir, and then thank you Syed sir. Please have a seat. Okay. నెక్స్ట్ అచీవర్స్ని పిలుద్దాం మనము. నెక్స్ట్ బ్రాండ్ న్యూ యూనివర్సల్ క్రౌడేటర్స్ని పిలవక ముందు వీళ్ళని రికగ్నిషన్ చేయడానికి నేను ఇద్దరిని విఎంసీ మెంబర్ని ఇన్వైట్ చేస్తున్నా. ప్లీజ్ వెల్కమ్ సుభాష్ రెడ్డి సార్ అండ్ మోహన్ రావు సార్ ఆన్ టు ద స్టేజ్.